చిన్న దేశం ఫ్రాన్స్కు ఆగ్నేయంగా ఉన్న మధ్యధరా తీర ప్రాంతం. జనాభా కేవలం సుమారుగా 38,000. కానీ ఎక్కడ చూసినా ఖరీదైన కార్లు, భవనాలు, తీరంలో కళ్ళు చెదిరే యాడ్సే దర్శనమిస్తూ ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడా లేనంత మంది మిలియనీర్స్ ఇక్కడే కనిపిస్తారు. ఇక్కడ స్థిర నివాసం కోసం కొంతమంది చూస్తుంటే మరికొంతమంది మాత్రం కనీసం ఇక్కడ చిరునామా ఉంటే చాలని భావిస్తూ ఉంటారు. లగ్జరీ లైఫ్ స్టైల్, ఆదాయపు పన్ను మినహాయింపు వంటి నిబంధనలతో సంపన్నులకే స్వర్గధామంగా మారింది. అదే మొనాకో. చిన్న దేశమైనా ఇక్కడ ఏ మూల చూసినా సంపన్నులే. ల్యాంబోర్గిని, రోల్స్ రాయ్స్తో పాటు అనేక రకాల సూపర్ కార్స్ మొనాకో వీధుల్లో విహరిస్తూ ఉంటాయి. అటు తీర ప్రాంతంలోనూ ఫ్లోటింగ్ మ్యాన్షన్స్ దర్శనమిస్తుంటాయి. ఇక్కడ జరిగే మొనాకో ఫార్ములా 1 రేసింగ్ భారీ స్థాయిలో నిర్వహిస్తుంటారు. ఈ ఈవెంట్స్ని చూసేందుకు వచ్చిన వారితో వీధులు మొత్తం నిండిపోతుంటాయట. పేరుకు చిన్న దేశమైనప్పటికీ సంపదలో మాత్రం ప్రపంచంలో అగ్రదేశాల సరసన ఉంటుంది. వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం ఇక్కడి వారి తలసరి జీడిపి $2.56 లక్షల, అంటే 2.18 కోట్లట. అది అమెరికా కంటే ఎక్కువ. మొత్తంగా ఇక్కడ నివసిస్తున్న ప్రతి ముగ్గురులో ఒకరు సంపన్నులే కావడం విశేషం. మొనాకోకు సంపన్నులు క్యూ కట్టడం వెనుక భద్రతా పరంగా సురక్షిత ప్రాంతం కావడం, అంతర్జాతీయ స్కూల్స్, వరల్డ్ క్లాస్ వైద్య సదుపాయాలు, ఆదాయపు పన్ను నిబంధనలు ప్రధాన అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ వ్యక్తిగత ఆదాయపు పన్ను అస్సలు ఉండదట. మూలధన లాభాల పన్ను కూడా లేదు. వారసత్వ పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కొందరికి ఉన్న గరిష్టంగా 16% మాత్రమే ఉంటుంది. ఉన్నత జీవన ప్రమాణాలు, రాజకీయ స్థిరత్వం కూడా సంపన్నులు మొనాకో వైపు చూడడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంతటి సంపన్న నగరంగా పేరొందిన మొనాకో 19వ శతాబ్దం మొదట్లో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో మాంజోకాల్లో క్యాసినో ఏర్పాటు చేస్తూ ప్రిన్స్ చార్లెస్ III తీసుకున్న నిర్ణయం మొనాకో తలరాతని మార్చేసిందని చెప్పాలి. ప్రధానంగా ఆదాయపు పన్ను రద్దు చేయడం సంపన్నులను ఆకర్షించడం మొదలుపెట్టింది. ఫ్రాన్స్ పౌరులకు మినహా మరెవ్వరికీ ఇక్కడ ఆదాయపు పన్ను ఉండదు. ఇందుకు సంబంధించి 1869లోనే ఓ ఒప్పందం జరిగింది. క్యాసినోల నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఖర్చులకు వినియోగిస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్ పరంగానూ అత్యంత ఖరీదైన నగరంగా మొనాకో పేరుగాంచింది.